గురువుగారు, వాతావరణం చూడటానికి చాలా బాగుందండి. కాకపోతే వర్షం వచ్చి దారిలో ఎక్కడ దొరికేస్తామని భయంగా ఉంది. అయినా సరే మన ప్రయాణం ఆగేలా కనపడతలేదు. ఎందుకంటే మనం వెళ్ళేది డీమార్ట్ కాబట్టి. డీమార్ట్‌కి వెళ్తున్నందుకు నాకేం బాధ లేదండి. కాకపోతే మా వైఫ్‌ని తీసుకెళ్తాను చూడండి, అదే అసలు బాధ. ఏం లేదండి, లోపలికి వెళ్ళేంత వరకు మన వెనకాల వస్తారండి. లోపలికి వెళ్ళాక వాళ్ళ వెనకాల మనం తిరగాలి. మా వైఫ్ ఏమో ఏమండి కావాల్సిన సామాన్లు అన్ని లిస్ట్ రాసుకొచ్చేసారు, మొత్తం కొనేద్దామండి ఇవాళ అంటే అందుకున్నానండి. అమ్మ చిటికన్నా ఇదేం కిరాణా కొట్టు కదా, చీటీ ఇత్తి కట్టేయడానికి. డీమార్ట్ ఏది దొరికితే ట్రాలీలో వేసుకుపోవాలి తప్ప నీ చీటీలో ఉన్న సామాన్లు ఎతకాలంటే మన వల్ల అవ్వదు. ఇక్కడ అన్ని తక్కువ రేటుకి వస్తున్నట్టే ఉంటాయి. ఫైనల్ గా బిల్లు చూస్తే మాత్రం 3000 తగ్గదు. కామెడీ ఏంటంటే ఆహనా పెళ్ళంటే కోటా శ్రీనివాసరావు ఉంటాడు కదండి, అలాంటి వాడితో కూడా 3000 రూపాయలు బిల్లు చేసే సత్తా ఉందన్నమాట మన డీమార్ట్. డీమార్ట్ లో తిరుగుతున్న పేరే గానీ సగం టైం మా వైఫ్ ని ఎత్తుకుంటాక సరిపోయిందండి నాకు. పైగా కనపడినప్పుడల్లా ఎక్కడ పోయారండి అని నా మీద ఎదురుదాడు. నేనే కదండి, నాలాగా భార్య చేతిలో హింసకు గురైన భర్తలు చాలా మంది ఉన్నారు ఇక్కడ డీమార్ట్ లో. 2-3 చోట్ల చూసానండి, భార్య భర్తల మధ్య చిన్న చిన్న గొడవలు జరిగినాయి. ఒకళ్ళేమో కావాలంటారు, ఒకళ్ళేమో వద్దంటున్నారు. వీళ్ళు మన బ్యాచ్ అనుకుంటే నవ్వుకుని వచ్చేసాను అనమాట. గురుగారు, డీమార్ట్ అంతా చాలా అందంగా ఉంటదండి. తిరిగినప్పుడు కూడా చాలా ఆనందంగా అనిపిస్తుంటది కొన్నప్పుడు. కానీ బిల్లు కట్టేటప్పుడు మాత్రం ఎక్కడ నొప్పి వచ్చేద్దండి బాబు. 3000 4000 బిల్లు కట్టేసి ట్రాలీని బయటకు మోసుకొస్తాం చూసారా, చాలా భారంగా అనిపిస్తుంటది అనమాట.